అందరికీ హాయ్ అండి. ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు కలుగునుగాక. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, నడిపించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయా, నడిపించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయా. మరి నిజమే కదండి. ఈ రోజున ఎవరైతే నేను ఇంకా ఉండకూడదు, నేను చనిపోవడమే మంచిది అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. మరి అలానే ఈ రోజున ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, ఆయన ముఖం నేను చూడాలని ఉన్నా చూడలేకపోతున్నాను, ఆయన దగ్గరికి నేను వెళ్ళడానికి అర్హురాల్ని కాను అని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, మరి ఎవరైతే ఆయనకు దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారో వారందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. మనం ఎలాంటి వాళ్ళమైనా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, మనం చనిపోవాలని అనుకుంటున్నా, దేవునికి దూరం అవ్వాలి అని అనుకుంటున్నా, ఆయన మొహాన్ని నేను చూడలేను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. మనం ఎంత పాపాత్ములమైనా సరే ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో కన్నీరు కాచి ఆ దేవుడి దగ్గర మొరపెడితే ఆయన తప్పకుండా మనల్ని తిరిగి చేర్చుకుంటాడండి. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన దరికి చేర్చుకుంటాడు. మరి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవునికి దగ్గరగా మనం ఉన్నామండి. దేవుని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారుగా మనం ఉండకూడదు. మరి ఈ రోజున ఎవరైతే చనిపోవాలని ఆలోచన చేస్తున్నారో, దేవునికి దూరంగా ఉండాలి అనుకుంటున్నారు, వారందరూ దేవుడి దగ్గరికి చేర్చబడాలని నేను కోరుకుంటున్నాను. దేవునిలో ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. అలానే ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం ద్వారా ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఓదార్పుని ఇస్తుందేమో అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.